హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి హ్యాపీ సండే. ఈ సండే మీరు ఏ స్పెషల్ డిష్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మాకు స్పెషల్ అంటూ ఏమీ లేదు, తినాలి అని క్రేవింగ్ వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు తెచ్చుకొని తింటాము. ఈ రోజు అయితే నేను పప్పు చారు చేస్తున్నా. మా ఆయన గారు ములక్కాయలు కూడా పట్టుకొచ్చిండు, ఇంకా కట్ చేసి వాటిని కూడా ఇందులోనే వేసేసిన. సాంబార్ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని రకాల కూరగాయలు లేవు, అందుకోసమే సింపుల్ గా పప్పు చారు చేస్తున్నా. చికెన్ మటన్ తో కన్నా పప్పు చారుతోనే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం. మండే నుండి మా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. నార్మల్ గానే వాళ్ళతో పెట్టుకోవడం పెద్ద టాస్క్. ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న దాకా ఉర్రాలంటే వామ్మో, మనం గట్టిగానే తినాలి. అసలే బయట పిచ్చి ఎండలు దంచి కొడుతున్నాయి, జర జాగ్రత్త. ఈ ఎండాకాలం ఎటైనా ఊళ్ళ ప్రయాణం పోవాలి అనుకుంటే పోతే పొద్దుగాల పోవాలి, లేకుంటే సాయంత్రం పూట పోవాలి. అటు కాని టైంలో పోతే మాత్రం ఈ ఎండకి బరాబర్ సుడి పడతారు. ఈ రోజు తినేసరికి కొంచెం లేట్ అయింది. సండే కదా అని మా ఆయనకారు లేవలేదు, అటు పిల్లలు లేవలేదు. రోజు మార్నింగే లెగ్గుస్తున్నా. ఈ రోజైనా కొంచెం లేటుగా లేద్దామని చెప్పేసి అలాగే పడుకున్నా, కానీ లేచి చూసేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి అప్పటికే 12:30 అయ్యింది. ఇక అప్పుడు అందరం కలిసి తినేసాము. పప్పుచారు కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటా, బాయ్.